లాకర్లో ఏ రహస్యాలున్నాయో ఏమో. ఎట్టి పరిస్థితుల్లో ఆ లాకర్ని ఓపెన్ చేయనివ్వకూడదు కౌశికి. అలాగే బాబాయ్. మనం అనుకుంది కరెక్టే. ఈ కోడ్ లాంగ్వేజ్లో ఉన్న బ్యాంక్ ఇదే కేదార్. అయితే లేట్ ఎందుకు జేడి? పద, ఆ లాకర్లో ఏముందో తెలుసుకుందాం. నాన్న బ్యాంక్ లాకర్లో దాచేంత సీక్రెట్ ఏమై ఉంటుంది? గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, కూర్చోండి. చెప్పండి మేడం. మీరు మాకు ఫేవర్ చేయాలి మేనేజర్ గారు. చెప్పండి. మీకు ప్రొఫెసర్ మధుకర్ గారు గుర్తున్నారా? ప్రొఫెసర్ మధు గారు గుర్తున్నారు మేడం. ఆయన మా బ్యాంకులో అకౌంట్ హోల్డర్. అకౌంట్తో పాటు లాకర్ కూడా ఉండాలి కదా మేనేజర్? అవును. ఆయన లాకర్ గురించి మీరెందుకు అడుగుతున్నారు? అసలు ఇంతకీ మీరెవరు? మేం ఎవరో తర్వాత చెప్తాం. మీరు ఆ లాకర్లో ఏముందో చూపించండి. అసలు ఎవరండి మీరు? ఆయన వారసులా, ఆయన బంధువులా? కాదు సార్, ముందు మీరు లాకర్ ఓపెన్ చేయండి. మేమెవరమో మీకు తర్వాత చెప్తాం. చూడండి, మీరెవరో తెలియకుండా ఆ లాకర్ ఓపెన్ చేయడం కుదరదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళకపోతే పోలీసును పిలవాల్సి వస్తుంది. మేము పోలీసులమే సార్. మధుకర్ గారికి జరిగిన యాక్సిడెంట్ కేసు విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాం. అందులో భాగంగానే మధుకర్ గారి లాకర్లో విలువైన సమాచారం ఉన్నట్టు మా అనుమానం. సారీ సార్, సారీ మేడం. ఆ లాకర్లో ఏముందో మాకు కూడా తెలీదు. ఇప్పుడే వెళ్ళి ఆ లాకర్లో ఏముందో తీసుకొస్తాను. యువరాజ్, ఆ బ్యాంక్ ఇదే, ఇలా పోని. వెళ్దాం రండి. ఆ లాకర్లో మా అమ్మకి సంబంధించిన ఆధారం ఏదైనా ఉంటుందా జడి? చూద్దాం. సూరిబాబాయ్ చెప్పిన దాని ప్రకారం అయితే మనకు ఉపయోగపడే ఆధారమే ఉండాలి. మధుకర్ గారి లాకర్లో ఈ బంగారు విగ్రహం ఉంది.
అక్క ఇక్కడే ఉన్నారు అక్క ఇక్కడే ఉన్నారు అక్క ఇక్కడే ఉన్నారు. యువరాజ్ మాస్క్ పెట్టుకో. మా ఇంటికొచ్చి మా నాన్నగారి డైరీలో పేపర్ చింపుకోవడమే తప్పు అనుకుంటే నేరుగా మా నాన్నగారు లోకరే ఓపెన్ చేయించారు. మేనేజర్ గారు, మీరిలా చేయడం కరెక్ట్ కాదు. మా అన్నయ్య గారి లాకర్ని ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఓపెన్ చేయమంటే చేసేస్తారా? ఏదో కేసు విషయంలో ఎంక్వైరీ అన్నారు సార్, అందుకే ఓపెన్ చేశాను. అంతేకాని ఈ విగ్రహాన్ని వీళ్ళకి ఇవ్వలేదు కదా. మేనేజర్ గారు, ఈ విగ్రహాన్ని ఎంక్వైరీ కోసం మేము తీసుకుని వెళ్ళాలి. అలా ఎలా కుదురుతుంది? ఈ విగ్రహానికి మా నాన్నగారి యాక్సిడెంట్కి ఏంటి సంబంధం? ఆ విగ్రహాన్ని ఇవ్వడం కుదరదు. అది మా పెదనాన్న దాచుకున్న విగ్రహం. మాతో పాటు తీసుకెళ్తాం. సారీ అండి. ఈ విగ్రహాన్ని మీరెవరు తీసుకోవడానికి కుదరదు. మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. అదే చాలకపోతే మీ ఎంక్వైరీలో భాగంగా మీరు ఎన్నిసార్లు మా బ్రాంచ్కి వచ్చినా మీకు ఈ విగ్రహాన్ని చూపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను మధుకర్ గారి కూతుర్ని మేనేజర్ గారు. ఆయనకి సంబంధించినది ఏదైనా వారసత్వంగా నాకే చెందాలి. ఈ విగ్రహాన్ని నాకివ్వండి. మీకు ఇవ్వడం కూడా కుదరదని చెప్పాను కదా మేడం. ఎందుకు కుదరదండి? మధుకర్ గారు, ఈ విగ్రహంతో పాటు ఈ వీల్నామాను కూడా మా దగ్గర ఉంచారు. నీకు అవసరమైనప్పుడు ఉపయోగపడేలాగా ఒక వీలునామా కూడా రాయించి పెట్టాడురా. మధుకర్ గారికి చెందిన లాకర్లో ఉన్న వస్తువులకి నామినీగా సుహాసిని అనే పేరుంది. పెదనాన్న లాకర్కి నామినీగా ఉంటే కౌశికి అక్క ఉండాలి. అంతేగాని కేదార్ వాళ్ళ అమ్మ ఉండడం ఏంటి? ఈ విగ్రహం సుహాసిని గారికి కానీ తన వారసులకు కానీ మాత్రమే చెందుతుంది. అప్పటి వరకు ఇక్కడే భద్రంగా ఉంటుంది. కావాలంటే ఈ వీలునామా చదువుకోండి. సుహాసిని గారు వారసుడంటే కేదారే కదా. కేదార్కి అప్పగిస్తే సరిపోతుంది. ఈ జేడికి మాత్రం ఇవ్వకూడదు. చూడండి మేనేజర్ గారు, మా నాన్నగారి ఆస్తులతో పాటు ఆయన ఆశయాలకు కూడా నేను వారసురాల్ని. ఆయన గారు రాసిన వీలునామా ప్రకారం సుహాసిని గారి వారసుడికే ఈ విగ్రహాన్ని అప్పజెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ వారసుడు ఎక్కడో లేడు. మా ఇంట్లోనే ఉన్నాడు. నేను అతనికి అప్పగిస్తాను. ఇదే కరెక్ట్ ఎంకేడి. మనం పోలీసులుగా ఈ విగ్రహాన్ని తీసుకున్న జగదాత్రి కేదార్లకి అందించడం కుదరదు. మన ఆలోచన కూడా ఈ విగ్రహం జేడీకేడీల కంటే జగదాత్రి కేదార్లకు అందించడమే ముఖ్యం కదా. అవును జడే. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అంటున్నారు కాబట్టి
వాళ్ళ పర్మిషన్తో తీసుకెళ్ళండి కౌశికి గారు. తీసుకెళ్ళండి కౌశికి గారు. తీసుకెళ్ళండి కౌశికి గారు. పర్వాలేదు, తీసుకెళ్ళనివ్వండి. కానీ మధుకర్ గారు రాసిన వీలునామా ప్రకారం ఈ విగ్రహం సుహాసిని గారి వారసుడి దగ్గర మాత్రమే ఉండాలి. మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉండడానికి వీల్లేదు. మా నాన్నగారి మాట మాకు శాసనం లాంటిది. ఈ విగ్రహం కంటే కూడా మాకు మా నాన్నగారి మాటే ముఖ్యం. ఖచ్చితంగా సుహాసిని గారి వారసుడికి అప్పగిస్తాను. అలాగే అప్పగించిన తర్వాత నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడించండి. మా అక్కనే అనుమానిస్తున్నారా? అనుమానించడమే వాళ్ళ వృత్తి కదా యువరాజ్. అంతకంటే ఏం చేయగలుగుతారు? సరే, అలాగే మాట్లాడిస్తాను. ఇక్కడ సైన్ చేయండి. ఓకే, తీసుకెళ్ళండి కౌశికి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. పద. కేడి, ఇప్పుడు వాళ్ళు నేరుగా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. మనం వాళ్ళకంటే ముందే ఇంట్లో ఉండాలి. పద. కేదార్, కౌశికి వదిన వాళ్ళు వచ్చేలోపు మనం అవుట్ హౌస్ లో ఉండాలి. హా. పద. ఏందమ్మీ, ఆ జేడీకేడీలు దొరుకుండారా? దొరికారు పిన్ని. ఇంతకీ ఆ డైరీలో ఉన్న పేపర్ చింపుకొని పోయి ఏం చేస్తుండారు వాళ్ళు? చెప్తాను పిన్ని. అంతకంటే ముందు జగదాత్రి వాళ్ళని ఒకసారి కలవాలి. అక్క, ఈ విగ్రహం వాళ్ళకిచ్చే ముందు అసలు ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం అక్క. అయినా పెదనాన్న ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా బ్యాంక్ లాకర్లో దాచారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో రహస్యం ఉంది అనిపిస్తుంది. లేదు యువరాజ్, ఇది పోలీసులు ఇన్వాల్వ్ అయిన విషయం కాబట్టి మనం తొందరపడడం మంచిది కాదు. పోలీసులకి తెలియకుండా మనం దీన్ని ఓపెన్ చేస్తే రేపేదైనా సమస్య ఎదురవ్వచ్చు. మనకు సంబంధించిన విగ్రహం మనం చూడడం వల్ల సమస్యలు ఏమొస్తాయమ్మీ? సమస్య వస్తుందని చెప్పట్లేదు పిన్ని, రావచ్చు అని చెప్తున్నాను. అసలే చెల్లి పెళ్లి కూడా ఉంది. ఈ సమయంలో లేనిపోని రాద్ధాంతాలన్నీ ఎందుకు? పదండి, విగ్రహాన్ని జగదాత్రి వాళ్ళకి అప్పగిద్దాం. రండి. పదకాచి. ఒకవేళ ఆ కేదార్ గాడికి అవసరం ఉండే సాక్ష్యం ఇందులో ఉంటే ఎలా నిష్కా? ఇది పెద్దమావయ్య గారికి సంబంధించిన విగ్రహం అని రహస్యంగా బ్యాంక్ లాకర్లో దాచుకున్నారని వాళ్ళకి చెప్పాం కదా యువరాజ్. నువ్వు కంగారు పడుకో. జగదాత్రి, జగదాత్రి. ఏందమ్మీ తీయట్లేదు? జగదాత్రి, జగదాత్రి. వదినా, రండి. అత్తయ్య గారు, రండి రండి రండి. ఏంటదినా అందరూ ఇలా వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? మా సంగతి పక్కన పెట్టు.
ఎంతసేపు డోర్ కొట్టినా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటి? అంటే కొంచెం బయటికి వెళ్ళే పనుంది, అందుకే మేము రెడీ అవుతున్నాం. ఆ, ఇంతకీ మీరొచ్చిన పనేంటక్క? ఏం లేదు కేదార్, ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని మీ దగ్గర ఉంచండి. యువరాజ్, చూస్తుంటే విలువైన విగ్రహంలా ఉంది కదా వదినా. అవును జగదాత్రి, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సరిపోయింది. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు అంత విలువైన విగ్రహాన్ని ఏమాత్రం విలువలేని చేతికి ఇవ్వడమేంటో నాకేం అర్థం కావటం లేదు. కాచి అన్న దాంట్లో కూడా అర్థం ఉంది కదా వదినా. అయినా ఇంత విలువైన విగ్రహానికి ఆ ఇంట్లో లేని సేఫ్టీ నాక? ఇంతమందున్నా వాళ్ళని నమ్మకుండా మా చేతికి ఇస్తున్నారు అంటే మాకు కొంచెం భయంగా ఉందక్క. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో భయపడాల్సిందేం లేదు. చాలా విలువైన విగ్రహం కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటారని మీకు ఇస్తున్నాను. నేను అడిగే వరకు ఉంచుకుంటే చాలు. అంత విలువైన విగ్రహం మా దగ్గర వద్దులేండి వదినా. రేపేదైనా జరగనంది జరిగి విగ్రహం పోతే అప్పుడు మేం మాట పడాల్సి వస్తుంది. ఈ అవుట్ హౌస్ లో ఇంత విలువైన విగ్రహాన్ని దాయడం మా వల్ల అయితే కాదు వదినా. ఎలాగో ఇంతమంది ఉన్నారు కదా, మీలో ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మేమేదో దొంగలన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ విగ్రహాన్ని మా దగ్గర ఉంచుకోలేక మీకివ్వట్లేదు. మా దగ్గర ఉంచుకోకూడదని పోలీసులు కండిషన్ పెట్టారు కాబట్టి మీ దగ్గర ఉంచమని చెప్తున్నాం. వాళ్ళ విగ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోలేమని చెప్తున్నారు కదక్క. బలవంతం చేయడం దేనికి? మన దగ్గర ఉంచుకుందాం పదండి. పోలీసులు అంటున్నారు, కండిషన్స్ అంటున్నారు. మాకెందుకో భయంగా ఉందొద్దునా. చాలే దాత్రి, మరీ ఎక్కువసార్లు భయం భయం అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను కదా జగదాత్రి, పోలీసుల నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను చెప్పేంత వరకు మీ దగ్గర దాస్తే చాలు. సరే అని చెప్పు దాత్రి. అక్క అంతలా అడుగుతుంటే కాదని చెప్పడం కరెక్ట్ కాదేమో. విగ్రహం మా దగ్గరే ఉంచుకుంటాం అక్క. మీరు అడిగినప్పుడే ఇస్తాం. తీసుకో దాత్రి. థ్యాంక్స్ జగదాత్రి. ఆ విగ్రహం మీ దగ్గర ఉండడమే కరెక్ట్ రా కేదార్. ఎందుకంటే దాన్ని దొంగిలించి ఆ నేరం మీ మీద నెట్టి అవుట్ హౌస్ నుంచి కూడా గెంటేసే మార్గం ఉంటుంది. పదండి. పదవ్వే. మన ప్లాన్ వర్కౌట్ అయింది కేదార్. నీ మైండ్ మాస్టర్ మైండ్ దాత్రి. నువ్వెంత చురుగ్గా ఉంటావో నీ బ్రెయిన్ కూడా అంతే చురుగ్గా ఉంటుంది. మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన సాక్ష్యాన్ని వాళ్ళ చేతులతోనే మన చేతికి వచ్చేలా చేశావు. సూపర్. ముందిందులో ఏముందో చూద్దాం కేదార్. పెద్దమావయ్య గారు ఇంత మంచి విగ్రహాన్ని చేయించి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బ్యాంకు లాకర్లో ఎందుకు దాచారు కేదార్? అక్కడే అర్థమవుతుంది కదా దాత్రి, ఇది ఆ ఇంటి వాళ్ళకి సంబంధించింది కాదు అని. సూర్యమామ చెప్పినట్టు నాకు కావలసిన సమాచారాన్ని ఇందులో దాచాడేమో అనిపిస్తుంది దాత్రి. ఎలా ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు, కానీ ఇందులో మాత్రం ఏదో ఉన్నట్టే సౌండ్ వస్తుంది.
నేను ట్రై చేస్తాను నువ్వు. హ, నీ గురించి మీ అమ్మగారి గురించి ఆలోచించి మీకు సంబంధించిన సాక్ష్యాలని ఈ బంగారు విగ్రహంలో దాచుంటే